హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ టైమ్ సోర్స్. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి భయ్యా సన్నీ యాదవ్ గురించి. సో భయ్యా సన్నీ యాదవ్ గురించి చెప్పాలంటే ఈజ్ ఏ మోటో బ్లాగర్ అండ్ ఏ యూట్యూబర్. బట్ రీసెంట్ టైమ్స్లో బాగా ట్రెండింగ్లోకి వచ్చేసాడు. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసి పాకిస్తాన్ బ్లాగ్స్. సో లేటెస్ట్గా న్యూస్ ఛానల్స్ ఫాలో అయ్యే వారందరికీ ఈ టాపిక్ గురించి తెలిసే ఉంటుంది. సో సన్నీ వచ్చేసి పాకిస్తాన్ వ్లాగ్స్ చేయడం జరిగింది. సో ఆ వ్లాగ్స్ అనేవి మన యుద్ధం ఇండియా పాక్ యుద్ధం తర్వాత ట్రెండింగ్లో రావాలని చెప్పి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అండ్ అప్లోడ్ తోటి ఆగకుండా అరాచకాలు చేయడం కూడా స్టార్ట్ చేశాడు. సో పాకిస్తాన్ గురించి పాజిటివ్గా మాట్లాడడం అండ్ అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇస్లామిక్ ఒక ఈవెంట్లో కూడా పాల్గొని అక్కడ పాక్ వాళ్ళని కూడా క్వశ్చన్స్ అడగడం అండ్ ఇండియా గురించి చెప్పడం, పాక్ గురించి చెప్పడం, అలా పాజిటివ్ వేస్లో చాలా స్ప్రెడ్ చేశాడు. సో ఆ తర్వాత వచ్చిన టాపిక్ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందని. సో ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని అండర్ గ్రౌండ్ ఎక్కడ పెట్టిందో కూడా తెలియదంటూ ఇన్ని రోజులు న్యూస్ సర్క్యులేట్ అయింది. బట్ సడన్గా ఏమైందో ఏమో తెలీదు, నిన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి నేను వచ్చేసాను అండ్ అలాగే ప్రముఖ స్టార్ యూట్యూబర్ అయిన నా అన్వేషణ ఇంటికి వెళ్తున్నాను అంటూ ఒక పోస్ట్ వేశాడు ఇన్స్టాగ్రామ్లో. సో అసలు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు యంగ్స్టర్స్కి అండ్ యూట్యూబర్స్కి? అసలు ఇతన్ని నిజంగానే ఎన్ఐఏ అదుపులోకి తీసుకుందా, లేదంటే ఇతనే ఎలాగో ఇతను బెట్టింగ్ యాప్స్ కూడా ఆపేశాడు కాబట్టి ఇతనికి ఛానల్కి వ్యూస్ కూడా రావడం ఆగిపోయాయి. సో ట్రెండింగ్లోకి రావాలని మళ్ళీ ఇలా ఏమన్నా కొత్త కథలు అల్లుతున్నాడా అర్థం కావట్లేదు. అండ్ ఇతనిపైన దేశద్రోహం కేసులు కూడా ఉన్నాయని న్యూస్ సర్క్యులేట్ అయింది. జ్యోతి మల్హోత్రాతో పాటు భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఆ కేసులో పెట్టారంటూ సర్క్యులేట్ అయింది. సో మరి మీరేమనుకుంటున్నారో మీరే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఈ భయ్యా సన్నీ యాదవ్కి నిజంగానే జ్యోతి మల్హోత్రాతో లింక్స్ ఉన్నాయా? ఎన్ఐఏ ఇతన్ని నిజంగానే అదుపులోకి తీసుకొని విచారించిందా, లేదంటే కేవలం యూట్యూబ్లో వ్యూస్ కోసమే ఇలాంటి తిక్క పనులు చేస్తున్నాడా? సో ఏమిటో మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. సో మరి ఇంకా ఇట్లాంటి ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎన్నోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.